రేషన్ బియ్యం, పచ్చి కొబ్బరి, బెల్లం, వెన్న ముద్దతో చేసిన పచ్చి చలిమిడి అండి. కార్తీక పౌర్ణమి చంద్రుడి దగ్గర పెట్టుకొని మనం సాయంత్రం ఇదే చలిమిడితో ఉపవాసం విరామం చేస్తామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుని దీనిని 2 సార్లు కడిగేసి 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా 5 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ని ఒక కన్నాల గిన్నెలో వేసుకుని వాటర్ మొత్తం పోయేంత వరకు వడగట్టేసుకుందాం. ఇలా రైస్లో వాటర్ మొత్తం పోయేంత వరకు వడకట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని మెత్తని పిండిలా చేసుకోవాలి. మనం వాటర్ లేకుండా వడగట్టేసుకున్న ఈ రైస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి కింద చేసేసుకోవాలి. నేను తీసుకున్న కప్ రైస్కి ఒక ఫుల్ కొబ్బరి వేస్తున్నానండి. ఈ చలిమిడికి ఎంత పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ వరి పిండిని జల్లించుకోవాలి. ఇలా మెత్తని జల్లెడ తీసుకొని ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనం నెక్స్ట్ టైం బియ్యం వేసుకున్నప్పుడు దీనిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. కొబ్బరిని వెనకాల ఉన్న పార్ట్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఈ పిండి ఆడుకున్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరిని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుందామండి. ఇది బరువు ప్రకారం చూడాలంటే 1/2 కేజీ బియ్యంకి 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. దీన్ని మెత్తగా కోరేసుకుందాం. వరిపిండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లాన్ని ఇలా ముక్కలు లేకుండా మెత్తగా కోరేసుకుని దీంట్లో వేసుకుందాం. అలాగే పచ్చి కొబ్బరిని కూడా అది కూడా 1 కప్ వచ్చింది కాబట్టి దీన్ని వేసేసుకుని ఈ మూడింటిని బాగా మెత్తగా కలిపేసుకుందాం. ఇలా మెత్తగా కలుపుకొని ఈ బెల్లం వరిపిండి బాగా కలుస్తాయండి. ఇలా చలివిడి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం అప్పటికప్పుడు చేసుకున్న వెన్న ముద్దను కూడా వేసుకోవాలి. దీని వలన చలివిడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనం ఒక్కొక్కసారి ఈ తడిపిండిలో బెల్లం వేయగానే మొత్తం పల్చగా అయిపోతుందండి. అలాంటప్పుడు కొంచెం పొడి పిండి పక్కకు తీసుకుంటే ముందే అలా పల్చగా అవగానే కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుతూ ఉంటే ముద్దలా అవుతుందండి. ఇలా పచ్చి చలిమిడి చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 డేస్ కంపల్సరీ నిల్వ ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.